పిలవగానే మమ్మల్ని ఆశీర్వదించకు వచ్చిన దాసనారాయణరావు గారికి గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నారాయణమూర్తి గారు, ఇక్కడ విచ్చేసిన నా తోటి కళాకారులందరికీ అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి నేను మొన్న చాలా టెన్షన్ పడ్డాను ఉగాది రోజున. ఎందుకంటే మార్నింగ్ గుడిలో నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు మొత్తం ప్రెస్ వాళ్ళు అందరూ అడిగారు, ఇట్లా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీద నోటీసులు పంపించారంట, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, హీరోకి పంపించారని చెప్పారు. దేనికోసం పంపించారు అంటే ఇక మెంటల్ పోలీస్ టైటిల్ దాని గురించి నోటీసులు పంపిస్తున్నామని చెప్పారు. నేను అనుకున్నాను డెఫినెట్గా, అంటే నేను ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడు కూడా ఏ సినిమాలో కూడా అగ్నెస్ట్గా నేను చేయలేదు. అంతకుముందు ఆపరేషన్ దుర్యోధన కానీ, ఖడ్గం కానీ, మొన్న వచ్చిన టెర్రర్ కానీ. ఒకవేళ అటువంటి సీన్స్ ఉంటే కనుక నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల్ని ఆదుకునే వాళ్ళే. దేవుడు అని ఒక మంచి క్యాప్షన్ పెట్టారు డైరెక్టర్. ప్రతి ఊరికి వచ్చి దేవుడు న్యాయం చేస్తాడో లేదో తెలియదు కానీ పోలీసు వాడు మాత్రం ఇప్పుడు కాపలా కాస్తానే ఉంటాడు అని. సో నేను డెఫినెట్గా కలుస్తాను వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను కూడా వెళ్ళి కలిసి మొత్తం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నిజంగా ఈ మెంటల్ పోలీస్ అనేది ఏంటంటే ఒక క్యారెక్టర్ ప్రకారం పెట్టిన టైటిల్ ఇది. ఎందుకంటే నా క్యారెక్టర్ ఒక సిన్సియర్, ఒక టెంపర్గా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని విలన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎలా మెంటలోడ్ని చేసి మెంటల్లో అంటే సిన్సియర్గా చేస్తే డెఫినెట్గా మెంటలోడైనా అంటారు. అలాగే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో ఈ క్యారెక్టర్ని పెట్టడం, దాన్ని ఉపయోగించుకుని అన్యాయాన్ని ఎలా ఎదిరించాడు అనేది ఒక రకంగా ముక్కలో చెప్పాలంటే క్యారెక్టరైజేషన్. సో ఇలా సాగుతుందండి క్యారెక్టర్ ఇది. దయచేసి మీరెవ్వరూ ఈ సినిమాని మెంటల్ పోలీస్ అనగానే ఇదేదో వేరే నెగిటివ్గా ఉంటుందని మాత్రం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఈ ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. కావాలంటే డెఫినెట్గా మీకు ఇంకా అభ్యంతరం ఇక లేదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏదో ఎట్లాగైనా చేయాలంటే కనుక మేము డెఫినెట్గా పాజిటివ్గానే స్పందిస్తాం. మేము ఎగనెస్ట్గా మాత్రం ఎప్పుడు వెళ్ళండి. సో ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి మెయిన్ డబ్బులు రావాలి. మెయిన్ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు ప్రొడ్యూసర్కి డబ్బులు రాలేదు, కానీ ఈ సినిమా డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తీసుకొస్తుంది. ఆఫ్టర్ ఖడ్గం అండ్ ఆపరేషన్ దుర్యోధన, నౌ ఈస్ బ్యాక్. FIR Mental Police soon in theaters.